డిప్యూటీ సీఎం అంటూ వస్తున్న కామెంట్స్ పైన జనసేన కేంద్ర కార్యాలయం స్పందించింది. డిప్యూటీ సీఎం అంశం పైన ఎవరూ మాట్లాడవద్దు అంటూ ఆదేశించింది. మీడియా, సోషల్ మీడియాలో ఎవరూ స్పందించవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది జనసేన కేంద్ర కార్యాలయం. డిప్యూటీ సీఎం కమెంట్స్ పైన జనసేన కేంద్ర కార్యాలయం స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించింది. మీడియా, సోషల్ మీడియాలో ఎవరూ స్పందించవద్దని ఆదేశాలు జారీ చేసింది జనసేన కార్యాలయం. మొత్తానికి ఏపీలో డిప్యూటీ సీఎం అంటూ వస్తున్న కామెంట్స్ పైన అన్ని పార్టీల నుంచి స్పందన వస్తున్న నేపథ్యంలో జనసేన నుంచి ఎవరూ కామెంట్స్ చేయొద్దంటూ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. అప్డేట్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఏపీ వ్యాప్తంగా కూడా రాజకీయ పరంగా ఒకటే చర్చ నడుస్తుంది. డిప్యూటీ సీఎం అనే అంశం పైన ప్రస్తుతం రాజకీయ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి కూడా ఇదే చర్చ అటు టీడీపీకి సంబంధించి నారా లోకేష్ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన్ని డిప్యూటీ సీఎం చేయాలి, అనేక అర్హతలు లోకేష్ కు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి అటు జనసేన నుంచి కూడా అదే రకమైన చర్చ కొనసాగుతుంది. సీఎం పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలి, మా కార్యకర్తలు నేతలందరికీ సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి సీఎం గా చూడాలనేది తమ ఆశ అంటూ కూడా ఒక పక్క జనసేన నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ఎవరికి సంబంధించి వాళ్ళు వారి అభిప్రాయాలు స్పష్టం చేసుకోవడంతో ప్రస్తుతం అటు టీడీపీ అధిష్టానం కావచ్చు, జనసేనకు సంబంధించిన అధిష్టానం ఇరువురు కూడా అధిష్టానాలు ఈ వ్యాఖ్యల పట్ల కొంత స్పందించిన పరిస్థితుంది. నిన్న దావోస్ వేదికగా ఏదైతే మంత్రి టీజీ భరత్ స్పందించారో అక్కడ కొంత చంద్రబాబు కూడా ఆ వేదిక పై నుంచే పార్టీ నేతలకి కావచ్చు, అక్కడ ఉన్న మంత్రి చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఖండించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఉన్న వేదిక ఎలాంటిది, దానికి సంబంధించి ఈ రకమైన రాజకీయ వ్యాఖ్యలు కరెక్ట్ కాదంటూ కూడా ఖండిస్తూనే ఇటు పదవులకి సంబంధించి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కూటమికి సంబంధించిన పార్టీ అధిష్టానాలు చర్చించి నిర్ణయించిన తర్వాతే ఎవరికి ఏ పదవైనా ఇస్తాము అంటూ కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇక ఈ వివాదానికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇద్దరు అధిష్టానాలు కూడా ఇప్పటికే అటు నేతలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టీడీపీకి సంబంధించి నిన్నే వాళ్ళకి సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలందరికీ కూడా ఎవరు ఎలాంటి బహిరంగంగా ఎలాంటి వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేయరాదు, ఇలాంటి విషయాలంటూ కూడా స్పష్టంగా వాళ్ళందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు తాజాగా జనసేన పార్టీకి సంబంధించి కూడా వాళ్ళ కార్యకర్తలు, నేతలందరికీ కూడా ఇలాగే స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కూటమికి సంబంధించిన ముఖ్య నేతల చర్చ తర్వాత ఎవరికైనా ఏ పదవులైనా ఇచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా చంద్రబాబు స్పష్టం చేసిన పడుతుంది. జనసేన కూడా అదే రకమైన స్పష్టత తమ నేతలకి, కార్యకర్తలకు కూడా ఒక సందేశం అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.